ప్రజల మేలు కోరుకోవటం, ప్రభుత్వం పనితీరుని సమీక్షించుకోవటం, మరింత గొప్పగా 24 కన్నా 25వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం బాగా పనిచేయాలని కోరుకుంటుందని ఎవరైనా సాధారణంగా అనుకుంటారు. కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాను అమలుపరిచిన ఏకైక హామీ పెన్షన్ల పెంపు. మేము నిజంగా ఆ విషయంలో ఆనందపడ్డాం. ఇచ్చిన 6 హామీలలో ఒకటైనా చేశాడని. కానీ ఈ రోజున దానిని కూడా తూట్లు పొడి చేశారు. పెంచిన పెన్షన్లను ఆనందపడే లోపే పూర్తిగా కోతబెట్టే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్దారులపైన ప్రభుత్వం పగ పెంచుకుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో వెనుకబడిన వర్గాలు అకాలంగా యాక్సిడెంట్లు అయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తులు, వయసు రీత్యా వచ్చే జబ్బులు, లేదు కుటుంబ ఆర్థిక స్తోమతకు మించి వైద్యం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు చేయించుకోలేక కుదేలైపోయిన కుటుంబాల్లో, సమాజంలో ఆర్థికంగా చిదిగిపోయి ఏ దిక్కు లేక ప్రభుత్వం వైపు ఆర్ద్రతతో చూసే కుటుంబాలకు ఆసరాగా ఉండటమే పెన్షన్ల యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. జాలితో దయతో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కక్షతో రాజకీయ ప్రేరేపితంతో స్థానిక జన్మభూమి కమిటీల ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని మళ్ళీ 2025వ సంవత్సరంలో పునరుద్ధరించినందుకు చాలా బాధపడుతున్నాం. అర్హత ప్రామాణికంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు వస్తే అది శారీరక బలహీనతల వల్ల కావచ్చు, అకాలంగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, అనూహ్యంగా వచ్చిన విపరీతమైన జబ్బుల వల్ల కావచ్చు, వచ్చిన పెన్షన్ని చాలా ఆశతో ఎదురు చూసే ప్రజలకు ఈ రోజున ఒక ఆటం బాంబు వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రీవెరిఫికేషన్ అనే కార్యక్రమం పెట్టడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఇచ్చే 4,000 రూపాయలతో వారు ఆ నెలంతా బ్రహ్మాండంగా వాళ్ళకు కావలసిన వ్యక్తిగత అవసరాల కోసం తీర్చుకుంటూ, కడుపు నిండా అన్నం తింటూ, నేడుపట్టు నుండి 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారని మాకు బాధ కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే రోజుకి సుమారుగా 66,34,742 పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది. 92,547.66 కోట్లు ఆదివారం అయ్యేసరికి ఇంటింటికి తలుపు తట్టి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదొక సామాజిక విప్లవంలాగా జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం, డోర్ డెలివరీ చేయటం అనే సంఘటన మరెక్కడా జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అది జరిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, మేధావులకు, సమాజ ప్రేమికులకు నేను మనవి చేస్తున్నా. మీరు గుర్తు చేసుకోండి, ఎన్నికలు సమీపించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చింది. ఫలానా వాళ్ళ ద్వారా కనుక పంపిణీ జరిగితే, అనగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కనుక పంపిణీ జరిగితే అది మా ఎన్నికల మీద ప్రభావం చూపిద్ది కాబట్టి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడానికి వీల్లేదని కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని రాజకీయంగా చూసిన ఆనాటి ఎన్నికల కమిషను వాలంటీర్లను పంపిణీ వ్యవస్థ నుంచి పక్కన పెట్టేశారు. తద్వారా సుమారుగా ఆ ఒక్క ఏప్రిల్ నెల మాసంలోనే
46 మంది చనిపోయారు ఎండకి కూర్చోలేక. రకరకాలుగా చెప్పారు, బ్యాంకుల్లో వేస్తాము, మీ అకౌంట్లో వేస్తాము, బ్యాంకు ఖాతాల్లో ఉన్న వాళ్ళందరికీ పడిపోతాయని ఆశలు పెట్టారు. చాలామందికి గ్రామాల్లో ఉండే వాళ్ళకు బ్యాంకు ఖాతాలు ఉంటాయి, ఉండవు, ఉన్నా కూడా యాక్టివ్గా ఉండవు, ఎందుకంటే డబ్బులు నిల్వ చేసుకునే స్తోమత ఉండదు. కాబట్టి ఇలాంటి సాంకేతికపరమైన అనేకమైన అంశాలు ఉంటే ప్రజలను భయభ్రాంతులను చేసి గంటల కొద్దీ క్యూలలో నిలబెట్టి వాళ్ళు ఎండకు తాళలేక చనిపోతుంటే కనీసం కూర్చోడానికి కూడా సదుపాయాలను ఏర్పాటు చేయకుండా, మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయకుండా వందల మంది ప్రజలు కేవలం పెన్షన్లు తీసుకోవడానికి వెళ్ళి ఏప్రిల్ మే మాసాల్లో చనిపోయిన సంఘటనలను ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. అంటే సజావుగా ఇంటింటికి డోర్ డెలివరీ జరుగుతున్న పంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశావు, దాన్ని రాజకీయంగా దాన్ని వాడుకున్నావు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా డెలివరీ సిస్టంలో ప్రభుత్వమే వాలంటీర్స్ ద్వారా డెలివరీ సిస్టమ్ని తీసుకొస్తే ఆ డెలివరీ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి ఆనందంగా వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తుంటే దాన్ని అడ్డుకున్నావు. ఈరోజునేమో అర్హత కలిగి సాధించుకున్న పెన్షన్ని వెరిఫికేషన్ పేరుతో తొలగించి వేస్తున్నావు. నీ లక్ష్యం 3,15,000 మంది, 3,53,227 మంది పెన్షన్లకు ఇప్పటికే నువ్వు కోత పెట్టేశావు. ఈ 66,34,742 మంది పెన్షన్లలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,53,227 మంది ఇప్పటికే పెన్షన్ కోల్పోయారు. మళ్ళీ అగైన్ ఓ 24,000 మందికి వెరిఫికేషన్ పేరుతో టార్గెట్ పెట్టారు. వాళ్ళు ఎవరండి? పక్షవాతం వచ్చిన వాళ్ళు, తీవ్ర కండరాల ఎఫెక్ట్తో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వైద్య బృందాలను పంపించి ఒక్కొక్క బృందంలో 10 మందిని 20 మందిని డాక్టర్లను పెట్టి వాళ్ళ ద్వారా వెరిఫికేషన్ చేయించి డిస్క్వాలిఫై చేయించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేసారు. మనమేం దీంట్లో పెద్ద ఆశ్చర్యపడబడలేదు. లేదు, ఆ 24,000 మంది కూడా పెన్షన్లు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇవ్వటానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పెట్టిన ప్రామాణికాలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే రోజుకి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పెన్షన్ల యొక్క సంఖ్య, మిత్రులారా బాగా గమనించండి, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంచుమించుగా 39,000 పెన్షన్లు ఉండేవి. 39 లక్షల పెన్షన్లు ఉండేవి ఈ రాష్ట్రంలో. 39 లక్షల పెన్షన్, అన్ని పెన్షన్లు కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 65 లక్షల పెన్షన్లు వచ్చినాయి. 5 సంవత్సరాల కాలంలో పెరుగుతూ వచ్చినాయి. కొంతమంది చనిపోయి ఉంటారు, చనిపోయిన వాళ్ళల్లో మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేసుకునే కార్యక్రమం జరిగితే ఇది ఎలా జరిగింది? ఇది ఏంటి? ఈ 39 లక్షల మంది 5 సంవత్సరాల్లోనే డబుల్ ఎలా అయ్యారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఎందుకు అది జరిగిందంటే నేను సవివరంగా మీకు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా వివరించాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో, అనగా చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే రోజుకి వయసు 65 సంవత్సరాలు వస్తే కానీ పెన్షన్ శాంక్షన్ చేసేవాళ్ళు కాదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలు కుదించారు. 65 సంవత్సరాలు వస్తే కానీ ముస్లిం ముతలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకే దాన్ని తగ్గించారు. ఇన్కమ్ లిమిట్స్ వారి యొక్క కాలంలో 70,000 రూపాయలు ఉంటే 70,000 రూపాయలు ఉంటే పెన్షన్ రాదు, యాన్యువల్ ఇన్కమ్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి 1,20,000 రూపాయల వరకు పెంచారు. అలాగనే 2.5 ఎకరాల భూమి ఉంటే పెన్షన్ రాదు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాల వరకు పెంచగలిగారు. 12 కేటగరైజేషన్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండినప్పుడు ఇవన్నీ గణాంకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత కవిత్వాలు కాదు. ఇది
గ్రామీణాభివృద్ధి శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖల యొక్క ఆధ్వర్యంలో గణాంకాల లెక్కలే నేను చెబుతున్నా. 12 కేటగరైజేషన్లు మాత్రమే ఆయన పెన్షన్లు ఇచ్చాడు. దానిలో హెల్త్ కేటగరైజేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని హెల్త్ కేటగరైజేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే పెన్షన్ని 1 లేదా 2 సార్లు మాత్రమే శాంక్షన్ చేసే ప్రక్రియ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో, పరిపాలన కాలంలో 31 రోజులలో అప్లికేషన్ వచ్చిన వెంటనే శాంక్షన్ జరిగిపోవాలి. అంటే ఇవన్నీ రిఫార్మ్స్ చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఉన్న పెన్షన్లు తొలగిస్తుంటే, తొలగించడానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంటే, తొలగించడానికి కావాల్సినటువంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగా రుబ్బి మేధోమథనం చేసి ఒకటి పెన్షన్ తీసేయడానికి ఏమేం చేయొచ్చో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దయతో, జాలితో పెన్షన్ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఇది గణనీయంగా జరిగిన మార్పులు. 6 నెలలకు ముందు, ఎలక్షన్కి 6 నెలలకు ముందు 39 లక్షలు ఉన్నాయి. అది ఈ రిఫార్మ్స్ తీసుకురావటం ద్వారా, అంటే కొత్త పెన్షన్ శాంక్షన్ చేయాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగబడలేదు. ఒక కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే ఎవరి ప్రాపకం అవసరం లేదు. ఒక కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే లంచం అవసరం లేదు. ఒక కొత్త పెన్షన్ సాధించుకోవాలంటే నువ్వు ఎవరు చుట్టూ ఎళ్ళో చుట్టూ తిరగబడలేదు. నీ ఇంటికే వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి నీకు అర్హత ఉంటే ఆ 31 రోజులలో నీ చేతికి పెన్షన్ శాంక్షన్ చేసి డబ్బులు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రకటిస్తున్నాం. అంటే ఇక్కడ నాయకుల యొక్క ఇద్దరి యొక్క గుణగణాలు, స్వరూప స్వభావాలు, పరిపాలనా విధానాలు, ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేక నువ్వేమో కుదేలైపోతే, ఆ రోజున ఛార్జ్ తీసుకునేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వేరింగ్ సెరమనీలోనే ఆ రోజు 2250 రూపాయల ఫైల్ మీద సంతకం పెట్టాడు. దశల వారీగా 3000 పెంచుతానని మాటిచ్చాడు. 2024 కల్లా ఆయన దిగిపోయే రోజుకి 3000 రూపాయలు ఇచ్చి మహానుభావుడు దిగిపోయాడు. మీరేమన్నారు? నేను వస్తే 4000 ఇస్తానన్నారు. మీరు నిజంగానే 4000 మాట నిలబెట్టుకున్నారు, ఇస్తున్నారు, సంతోషం. కానీ ఇదేం పని మళ్ళీ? ఇది దారుణం కదా. మనం ఇచ్చే 4000 రూపాయలతో కనీస అవసరాలు తీసుకొని కడుపు నిండా అన్నం తింటున్న అభాగ్యులకు, ఆ అభాగ్యులలో మెజార్టీ సెక్షన్ వాళ్ళు దళితులు ఉంటారు, బలహీనులు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, పెద్ద కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, కాపు నేస్తం తీసుకునే వాళ్ళు ఉంటారు, ఈబీసీ నేస్తం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు నీకు పెన్షన్దారుల మీద కక్ష వచ్చిందని అడుగుతున్నాను. అంటే మళ్ళీ శాంక్షన్ చేయించుకోవడానికి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకేమో లంచాలు ఇవ్వాలి, లంచాలు ఇస్తేనే వాళ్ళు సంతకాలు పెడతారు, అప్పుడే నీ దగ్గర కొత్త శాంక్షన్ మరి తిరిగే ఆలోచన మీరు చేశారు. ఇంత దురదృష్టకరమైన పరిపాలన, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన. డెలివరీ సిస్టము ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా ఆగకుండా డెలివరీ సిస్టము పూర్తిగా పారదర్శకంగా 1వ తారీఖు వస్తే, మిత్రులారా మీ కళ్ళ ముందు జరిగిన సంఘటనలే, ఏది కూడా అతిశయోక్తిగా చెప్పడానికి కానీ అబద్ధాలు చెప్పడానికి కానీ తావేలేదు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా పూర్తిగా యాక్టివ్గా ఉంది. ఎవరేం పని చేస్తున్నారు, ఎంత చక్కగా పరిపాలిస్తున్నారు, ఏమేం పనులు చేయగలుగుతున్నారో మనకి సుస్పష్టమైన సమాచారం ఉంది. వాలంటరీ వ్యవస్థను తెచ్చాడు, వాలంటరీ వ్యవస్థ ద్వారా డోర్ డెలివరీ సిస్టాన్ని పెట్టాడు. వాళ్ళకి కూడా కేవలం మొదటి 7 రోజుల్లోనే డెలివరీ మొత్తం అయిపోవాలి. ఎక్కడున్నా సరే, నాకు తెలిసి ఒక శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో బెడ్ రిడీన్ అయ్యి ఎక్కడ బెడ్ మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు దురదృష్ట ప్రకారం ఆ 1వ తారీఖున ఎక్కడైనా హాస్పిటల్లో ఉంటే కూడా అది 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉన్నా కూడా 50 కిలోమీటర్లకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చి వచ్చిన వాళ్ళని సొంత ఖర్చులతో నేను చూశాను. అంటే అంత బాధ్యతాయుతమైన వ్యవస్థని అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజునేమో మీరు తీసేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశారు. దాంట్లో ఎవరుంటారండి? దివ్యాంగులు,
దేవుడిచే చిన్నచూపు చూడబడి పుట్టుకతోనే వికలాంగులుగా, మానసిక వికలాంగులుగా, లేదా చిన్న చిన్న అవయవాల లోపంతో ఉండేవాళ్లను నువ్వు పరీక్షలు పెట్టి మళ్ళీ అవమానపరచటమే కదా, వాళ్ళని మానసికంగా చంపేయటమే కదా. వాళ్ళని ఈ సమాజంలో మరొకసారి వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి అర్హత పేరుతో, పరీక్షల పేరుతో మానసిక వేదనకు గురి చేయటమే కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఇచ్చిన 4,000 పెన్షన్ని, ఆ 1,000 రూపాయలు ఏదైతే మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో మళ్ళీ ఇండైరెక్ట్గా తొలగించేస్తున్నారని మాకు సుస్పష్టంగా అర్థమైపోతుంది. నేను ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో దిగిపోయి 2004లో వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్లు ఎన్ని? వైఎస్ఆర్ గారు చనిపోయే రోజుకి 2009లో వారు చనిపోయే రోజుకి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య ఎంత? కేవలం చంద్రబాబు నాయుడు గారు 2004 సంవత్సరంలో 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాడు. మీకు గుర్తు చేస్తున్నాను. ఆ 200 ఇవ్వటానికి కూడా ఓ గ్రామంలో కొత్త పెన్షన్ శాంక్షన్ అవ్వాలంటే ఒకరు మరణిస్తే ఆ మరణించిన ఖాళీని పూర్తి చేయడానికి మళ్ళీ క్యూలు కట్టి నిలబడేవారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కానీ ఆనాటి మహానుభావుడు వైఎస్ఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమాల్లో పెన్షన్ల పంపిణీ ఎప్పటికీ మర్చిపోలేం. ఆ పెన్షన్ పంపిణీల కొనసాగింపుని వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దయార్థతతో, జాలి హృదయంతో, బాధ్యత కలిగిన పరిపాలన చేశాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ కటింగ్ల పరంపర చేయటం కోసం 25,000 మందికి ఏ విధంగా తొలగించవచ్చో కావాల్సినటువంటి బృందాలు పంపించేశారట. ఈ రోజు నుంచి ఆ బృందాలన్నీ పనిలోకి వెళ్ళినాయి. 112 బృందాలు రాష్ట్రంలో జల్లెడ పట్టడానికి పోయారట. మనమేమో కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు కోవిడ్ ఎక్కడుందో పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెట్టి జల్లెడ పడితే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తన పరిపాలనలో ఉన్న పెన్షన్లు తొలగించడానికి జల్లెడ పడుతున్నాడు. ఎవరెవరికి తీసేయచ్చు, ఎలా తీసేయచ్చు, పార్టీ వాడా కాదా, పార్టీ వాడైనా కూడా జన్మభూమి కమిటీ సంతకం ఉందా లేదా, జన్మభూమి కమిటీ సంతకం ఉన్నా సరే పైన ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు. ఇన్ని ప్రామాణికాల ద్వారా మళ్ళీ పెన్షన్లను తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి బృందంలో ఆర్థోపెడిక్ సర్జను, జనరల్ మెడిసిన్, స్థానిక పిహెచ్ఓ వైద్యుడు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారట. ఎందుకంటే ఇంతమంది? మేమేం అడగట్లేదండి. నీ 39 లక్షల మంది ఉన్న సంఖ్యని 65 లక్షలకు పెరిగిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంక్షన్ అథారిటీ ఎవరి దగ్గర ఉందండి? సచివాలయ వ్యవస్థలో ఉంది. పూర్తిగా క్వాలిఫైడ్ డాక్టర్లతో, ప్రభుత్వ డాక్టర్లతో సర్టిఫై చేసి ఇతను వికలాంగుడు అని నిర్ణయిస్తేనే అతనికి పెన్షన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు డిస్క్వాలిఫై చేసినప్పుడు ఈ 25,000 మందికి మీరు రేపు డిస్క్వాలిఫై చేస్తే ఆ డిస్క్వాలిఫికేషన్ అయ్యాడు అని అంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ కూడా ఎఫెక్ట్ అవుతాడా? అంటే వాళ్ళందరూ ప్రభుత్వంలోంచి తొలగించేస్తారా? తొలగించాల్సిందేగా. మరి తప్పుడు పత్రం ఇచ్చిన డాక్టర్ని తొలగించాల్సిందే కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకళ్ళు ఎవరైనా సర్టిఫికెట్ ఇవ్వాలంటే భయభ్రాంతులు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుందని, అదే నేను మొదట్లోనే చెప్పాను. శాంక్షన్ చేయడానికి కావాల్సిన టెక్నికాలిటీసు, బృందాలు, వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రజలను దయార్థ హృదయంతో పరిపాలించడానికి కావలసిన దయగలిగిన హృదయాన్ని, నీ కఠినమైన హృదయంతో ఉన్న పెన్షన్లను తొలగించడానికి మీరు ఓ కరాఖండిగా మీరు మానవాతీతంగా ప్రవర్తిస్తున్నారు. ఇది తప్పు అని చెప్పంటున్నాం. నూతన సంవత్సరంలో ఏ ప్రభుత్వం అయినా శుభకార్యాలు చేస్తుంది, శుభవార్తలు చెప్తుంది. ఇదేం దౌర్భాగ్యం? అన్ని చెడు వార్తలు, భయభ్రాంతులు చేసే కార్యక్రమం, ఏ ఒక్కరిని మనశ్శాంతిగా లేని కార్యక్రమం, పూర్తిగా రాజకీయ వ్యవస్థని ఈ రోజున చిన్నాభిన్నం చేసే కార్యక్రమం జరుగుతుందని మీ మధ్యలో బాధపడుతూ, ఈ పరీక్షల నిర్వహణకు ప్రతి జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డిఆర్డీఏ పీడీ కన్వీనర్గా 11 మంది జిల్లా స్థాయి అధికారుల కమిటీ. ఈ డిస్క్వాలిఫికేషన్లో కనుక రాజకీయ కోణం ఉంటే మిత్రులారా ప్రకటిస్తున్నాం, ఈ రాష్ట్రంలో
రాజ్యాధికారాన్ని మీ పవర్స్ను ఉపయోగించి గనక రాజకీయ కోణంలో ఒక్క పెన్షన్ తొలగించిన కోర్టులో వేద్యం వేస్తామని చెప్పి అంటున్నాం. అధికారులకు కూడా మనవి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అంటున్నాం. రాజకీయ ప్రేరేపిత కుట్రతో పెన్షన్ల తొలగింపు కనుక జరిగితే ఆ తొలగింపుకు కారకులైన ప్రతి అధికారి, ప్రతి వ్యవస్థ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రకటిస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, ఎవరైనా సరే అర్హత కలిగిన ఒక్క పెన్షన్ తొలగించినా కోర్టులో వేద్యం వేస్తాం. అలాగనే ప్రభుత్వం పరిపాలించే అర్హత కోల్పోయిందని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎప్పటికీ నయం కాని జబ్బులతో ఒక కుష్ఠవ్యాధి రోగస్తుడికి, లేదా ఒక క్యాన్సర్ రోగస్తుడికి, లేదా ఒక ఎయిడ్స్ పేషెంట్కు ప్రభుత్వం జాలితో తను బ్రతకడానికి కావాల్సిన ఆసరా తను ఎన్నాళ్ళు బతుకుతాడో తనకు తెలియదు. బ్రతికినంతకాలం ఈ 4,000 రూపాయలతోనో, 5,000 రూపాయలతోనో, 6,000 రూపాయలతోనో బ్రతుకుతుంటాడు. ఆ 4,000, 5,000, 6,000 మీద ఏం కక్ష అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకింత కక్ష సాధింపని చెప్పి అడుగుతున్నాం. మేమేమి అంటున్నామంటే మెజార్టీ లబ్ధిదారులు, దానిలో కూడా మళ్ళీ దళితులు ఉన్నారు కదా, బీసీలు ఉన్నారు కదా, మైనార్టీలు ఉన్నారు కదా, ఈ సామాజిక వర్గాల మీద ఏమైనా కక్ష పెట్టుకున్నారా మనసులో అని చెప్పి అడుగుతున్నాం. అందాకెందుకు ఒక గ్రామంలోకి మనం వెళ్ళినప్పుడు బిడ్డలిద్దరూ అనాథగా వదిలిపెట్టిన తల్లి అగ్రకులస్తురాలైన ఆమెకి చేయూతనిచ్చేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా ఈబీసీ నేస్తమనే కార్యక్రమంతో, కాపు నేస్తమనే కార్యక్రమంతో ఇంటికి దగ్గరకు వెళ్ళి మరీ పెన్షన్లు ఇచ్చి వచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, చాలా విభాగాలకు మీరు నిర్లక్ష్యం చేస్తే, ఓ పద్మశాలికి పెన్షన్ శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఓ జాలర్కి పెన్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఓ ఈబీసీ నేస్తం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా నేను ఏకరువు పెట్టగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెన్షన్ల విషయంలో దయార్థంగా ఉన్నాడని మీ ద్వారా నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు పునర్సమీక్షించుకోమని, నిజంగానే అర్హత లేకుండా ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, లేదా ఉద్యోగం చేస్తున్నాడు, లేదా 3 అంతస్తుల భవనంలో ఉన్నాడు, 10 ఎకరాల ఆసాయం ఉన్నాడు, లేదా ఇంట్లో కార్లు ఉన్నాయి, లేదా కరెంటు బిల్లు ఇంత కడుతున్నాడు, అతను ఆల్రెడీ ఆస్తిపరుడైనా కూడా పెన్షన్ లబ్ధి తీసుకున్న కట్ చేసేయండి. ఆనాటి ప్రభుత్వంలో సచివాలయంలో పెన్షన్ల లబ్ధిదారుల యొక్క చిట్టాని, ఆ గ్రామంలో ఎంతమంది పెన్షన్లు ఉన్నారు, ఏ కేటగరైజేషన్ ప్రకారం పెన్షన్లు ఉన్నాయి, ఆ చిట్టా మొత్తాన్ని పూర్తిగా సచివాలయంలో డిస్ప్లే చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆనాడే వచ్చి ఉండాలి కదా అభ్యంతరాలు. నిజంగానే అర్హత లేకుండా, నిజంగానే అంగవికలాంగులు కాకుండా, నిజంగానే కుష్ఠవ్యాధిగ్రస్తుడే కాకుండా, నిజంగానే క్యాన్సర్ లేకుండా, నిజంగానే ఏ జబ్బు లేకుండా పెన్షన్ పొందితే అతని పేరు సచివాలయ వ్యవస్థలో డిస్ప్లే వెళ్ళి పెన్షన్ని కట్ చేయమని డిమాండ్ చేయలేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో లేరా? అర్హత ఎప్పటి నుంచి 2019 నుంచి డిస్క్వాలిఫై అయ్యి తీసుకున్నాడా, లేదా నీ పరిపాలనలో 2014 నుంచి 19 కాలంలో శాంక్షన్ అయిందా? కాబట్టి ముళ్ళ కంచిని అనవసరంగా మీరు కెలుకుతున్నారు. ఇది తప్పు. సమాజ ప్రేమికులుగా ఉండమని, రాష్ట్ర ప్రభుత్వం దయార్థ హృదయంతో ఉండమని, ఇచ్చే 4,000 రూపాయలు కోత పెట్టేసి వాళ్ళని అనాథలుగా మార్చొద్దని, లెక్కల పత్రాలు ఏవైనా ఉంటే, కరెక్ట్ సాక్ష్యాధారాలు ఉంటే, మన సిస్టంలో కూడా చాలా లోపభూయిష్టంగా పొలం లేని వాళ్ళకి పొలం పడినట్టుగా నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నిజంగా అతనికి పొలం ఉండదండి గ్రామంలో, కానీ ఆన్లైన్లో అతనికి పొలం ఉన్నట్టుగా చూపిస్తుంటుంది. అది బేస్ చేసుకొని డిస్క్వాలిఫై ఇప్పుడు నువ్వు చేస్తావు. మళ్ళీ అతను క్వాలిఫై అవ్వాలంటే మళ్ళీ నీ ప్రభుత్వంలో మళ్ళీ నీ జన్మభూమి కమిటీని ఆశ్రయించాలా, మళ్ళీ నువ్వు దాన్ని ఒప్పుకుంటావో లేదో తెలియాలా? ఆ ప్రాబ్లం ఎవరిదండి? ముందు అవి సరిచేయండి. వైద్య బృందాలతో పరీక్షలు చేయించడానికి మేమే వ్యతిరేకం కాదు, కానీ అంతకుముందు సర్టిఫికేట్ ఇచ్చిన వైద్యుడు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళకి కనుక నిజంగానే పెన్షన్ వచ్చి ఉంటే అది ముమ్మాటికి తప్పు. కానీ
అర్హత ఉండి నువ్వు గనక రాజకీయ ప్రేరేపితంతో రాజకీయంగా నువ్వు గనక తీసివేత కార్యక్రమం మొదలు పెడితే అది పాపం అని చెప్పి ప్రకటిస్తున్నాం. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలుస్తాం, వైద్యం ఆడతాం, కోర్టుకు వెళతాం. అర్హత కలిగిన పెన్షన్దారుడికి ఎక్కడ నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాడుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే అంటున్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రిఫార్మ్స్, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 2014-19 కాలంలో కూడా ఆరోగ్యశ్రీని పూర్తిగా అటకెక్కిచ్చేసి 108 అంబులెన్స్లను ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా చేసి అది ఒక సంజీవినిలాగా రాష్ట్ర ప్రజలు భావిస్తే దాన్ని సర్వనాశనం చేశారు. కనీసం డీజిల్ కొట్టించుకునే స్తోమత ఉండేది కాదు ఆనాటి వ్యవస్థలో. చంద్రబాబు నాయుడు బకాయిలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. ఒకే రోజు బెంచ్ సర్కిల్ నుంచి 111 అంబులెన్స్లను ఒకే రోజు జెండా ఊపి ప్రారంభించారు. మీరు ఇప్పటికే ఎన్టీఆర్ యూనివర్సిటీగా వైఎస్ఆర్ యూనివర్సిటీని పేరు మార్చుకున్నారు. అర్ధరాత్రి వెళ్ళి పేర్లు పగలగొట్టేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చేశారు. ఇప్పుడేమో ఎంతమంది పేర్లు మార్చినా ఆరోగ్యశ్రీ అనేది పేటెంట్ ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఎవరు ఎక్కడ ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రైవేట్ తరం చేసి, అంటే నీకు అనుకూలమైన డాక్టర్లు ఎక్కడెక్కడ పనిచేస్తారో హాస్పిటల్కు పర్మిషన్లు ఇస్తావు. ప్రభుత్వ ధనం అంతా కూడా ఆరోగ్యశ్రీ పేరుతో, వైద్యం పేరుతో మళ్ళీ నీ కార్యకర్తల పాలు లేదా మీ డాక్టర్ల పాలు అవుతుంది. అదే జరగబోతుంది.